కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నా పేరు మోహన్, ఉద్యానాధికారి, పల్నాడు జిల్లా. ఈ రోజు ప్రధానంగా మెగా కిసాన్ మేళా వినుకొండ నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు గారు దీన్ని ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉద్యాన శాఖ తరఫున లైవ్ డెమాన్స్ట్రేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా షేడ్ నెట్ నిర్మాణము మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షేడ్ నెట్ నిర్మాణంలో మిరప, అదే కూరగాయలు, టొమాటో, వంగ నార్లు పెంచడం జరుగుతుంది. ఈ షేడ్ నెట్ నిర్మాణం వల్ల ఆరోగ్యకరమైన నారు రైతులకు అందించడం జరుగుతుంది. దీనికి యూనిట్ విలువ దాదాపుగా 16 లక్షల వరకు అవుతుంది. ప్రభుత్వం నుంచి 8 లక్షల వరకు ప్రభుత్వ రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండోది మనకి నీటి కుంటలు, పంట కుంటల నిర్మాణం, ఫారం పాండ్. ప్రతి రైతు కూడా ఉద్యాన పంటలు వేసే రైతు ఫారం పాండ్ నిర్మాణం చేపట్టుకున్నట్లయితే 1,50,000 రూపాయలు యూనిట్ కాస్ట్ అవుతుంది. దాంట్లో 75 ఆస్కారం ఉంది. దీనివల్ల రైతులకి లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ తో పాటు ఈ ఫారం పాండ్ నుంచి డైరెక్ట్ గా డ్రిప్ ఇరిగేషన్ ఇంటిగ్రేట్ చేసి మనం ఏదైతే పండ్ల తోటలో వేసుకున్నారో, పండ్ల తోటలు కానీ కూరగాయల సాగుకి మనం డైరెక్ట్ గా వాటర్ ని ఇచ్చి మనం మొక్కల్ని ఎక్కువగా దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇట్లా పంట కుంటలను కూడా మనం ఎక్కువగా మన వినుకొండ నియోజకవర్గంలో, అదే విధంగా మాచర్లో కూడా ఎక్కువగా చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఆయిల్ పామ్ సాగు గత సంవత్సరం నుంచి పల్నాడు జిల్లాలో 8 మండలాల్లో ఆయిల్ పామ్ సాగు ఉంది. ఈ మధ్య కాలంలో 15 మండలాల్లో గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చింది. ఈ ఆయిల్ పామ్ సాగు వల్ల ఒకసారి ఆయిల్ పామ్ సాగు చేసినట్లయితే దాదాపుగా 40 సంవత్సరాల పాటు నికర ఆదాయం వస్తుంది. ఇది ఈ విధంగా రైతులను వెజిటేట్ చేస్తున్నాము. అదే విధంగా ఆయిల్ పామ్ లో అంతర పంటలుగా కూరగాయల సాగు, అరటి, పూల సాగు కూడా వేసి అధిక దిగుబడి తీసుకొని వాళ్ళకి తక్కువ టైంలో ఈ 4 సంవత్సరాల ఆయిల్ పామ్ వచ్చేలోపు వాళ్ళకి ఈ అంతర పంటల వైపు కూడా మొగ్గు చూపుతూ లాభాలు గడించడానికి ఈ లైవ్ డెమాన్స్ట్రేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పండ్ల తోటలైన మామిడి గాని, జామ గాని, అదే విధంగా డ్రాగన్ ఫ్రూట్ గాని మేము పండ్ల తోటల వైపు ఒకసారి పండ్ల తోటలు వేసుకుంటే 30 నుంచి 40 సంవత్సరాలు నిరంతర ఆదాయము వస్తుంది. అదే విధంగా అంతర పంటలు కూడా డ్రాగన్ ఫ్రూట్ లో గానీ, మనకు మామిడిలో కూడా అంతర పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల మనకు రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే కాకుండా తక్కువ టైంలో మనకి అధిక దిగుబడిని, డ్రిప్ ఇరిగేషన్, ఫర్టిగేషన్, మనకు తక్కువ నీటిని ఉపయోగించుకొని ఎరువుల వినియోగం కూడా ఖర్చు తగ్గుతుంది. ఇట్లా పండ్ల తోటల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ రైతులను ఆ దిశగా మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఉద్యాన శాఖ తరఫున. అదే విధంగా మనకు డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నాము. ప్రభుత్వం నుంచి 2,70,000 రూపాయల వరకు ఒక హెక్టార్ కు సబ్సిడీ ఇస్తున్నాం. అదే విధంగా ఆయిల్ పామ్ కూడా మనము 72,000 సబ్సిడీ ఇస్తున్నాం. హైబ్రిడ్ కూరగాయల సాగైతేమి, లూజ్ ఫ్లవర్ అంటే బంతి తోటలు, అంటే 3 నెలల పంట బంతి తోట అనేది 90 రోజుల్లో మనకు దిగుబడి వస్తుంది. ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు మనకు ఆదాయం కూడా పూల తోటల సాగు మనకు దసరా, దీపావళి, ఈ కార్తీక మాసాల్లో మంచి రేట్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రైతుల్ని ప్రోత్సహించడం కోసము తక్కువ టైంలో షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ వైపు కూడా మేము ఉద్యాన శాఖ వాళ్ళను తీసుకువెళ్ళడం జరుగుతుంది. తర్వాతగా మేము శాశ్వత పందిరి నిర్మాణాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాశ్వత పందిరి నిర్మాణం అంటే మనకి కాకర, బీర, దొండ, ఏదైతే తీగజాతి కూరగాయలు ఉన్నాయో అలాంటి కూరగాయల సాగుకి మార్కెట్ లో ఎప్పుడు కూడా గిరాకీ ఉంటుంది. కాబట్టి ఈ కూరగాయల సాగు వైపు మనం మొగ్గు చూపి దీనికి ఎకరానికి వచ్చేసరికి 2,20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకు ప్రభుత్వం నుంచి ఒక రైతుకి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఎకరానికి ఇస్తాము. అంటే 2.5 ఎకరం వరకు గరిష్టంగా ఇవ్వచ్చు. కాబట్టి ఈ కూరగాయలు, తీగజాతి కూరగాయలు సాగు ఈ పందిరి వైపు చేసుకున్నంటే సంవత్సరాంతం కూరగాయలు తీయడమే కాకుండా అదే విధంగా ఆ పందిరి కింద మనము ఆకుకూరలు కూడా సాగు చేసుకొని అదనపు ఆదాయం తీసుకోవచ్చు. క్యారెట్ గాని, బీట్రూట్ గాని, అదే విధంగా రూట్ క్రాప్స్ కూడా మనము చేసుకొని కొంతవరకు అధిక ఆదాయాన్ని తీసుకోవచ్చు. కాబట్టి రైతుల్ని కూరగాయల వైపు కూడా మేము వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ప్రభుత్వం నుంచి, ప్రధానంగా ఉద్యాన శాఖ నుంచి మనకి ఎక్కువగా పల్నాడు జిల్లాలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల తోటలు, అదే విధంగా మనకి మిరప సాగు విపరీతంగా ఉంటుంది. కాబట్టి షేడ్ నెట్ నిర్మాణంలో అత్యంత మనకి విలువ కలిగిన నారు పెంపకం కూడా అక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులకు నాణ్యమైన నారు లభిస్తుంది. తద్వారా అధిక దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తున్నారు.